హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెల్లాడ్ రివ్యూస్. ఈరోజు మనం రివ్యూ అయిపోయే మూవీ సర్వం మాయ. ఒక్క ముక్కలో మూవీ ఎలా ఉందో చెప్పాలంటే చాలా బాగుంది. నాకైతే పిచ్చిగా నచ్చింది. ఒక మంచి యాక్షన్ మూవీ కంటే ఒక ఫీల్ గుడ్ మూవీ ఎప్పుడు బాగుంటుంది. అండ్ దిస్ మూవీ ప్రూవ్స్ ఇట్ అగైన్. సో ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అన్ని మూవీ రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి. సో ఇంకా లేట్ లేకుండా మూవీ మొత్తం గురించి మాట్లాడేసుకుందాం. మూవీ స్టోరీ చాలా సింపుల్. మన హీరో ఒక స్ట్రగ్లింగ్ గిటారిస్ట్ అండ్ ఒక బ్రాహ్మిన్ కూడా. తన ఊర్లో ఒక పూజ చేయడానికి వెళ్తాడు. అండ్ అక్కడ ఒక అమ్మాయిని చూస్తాడు. అండ్ తన ఢిల్లీలో తన ఒక గోస్ట్ అనమాట. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు, ఆ తర్వాత మొత్తం ఏం జరిగింది అనేది మిగతా మూవీ హడావిడి. ఈ మూవీలో లైట్గా హారర్ టచ్ ఉంటుంది, బట్ లైట్ చిన్న పిల్లలు కూడా చూసేయచ్చు, నో ప్రాబ్లం. వెరీ వెరీ ఫీల్ గుడ్ మూవీ. మూవీ అయిన తర్వాత ఒక మంచి ఫీల్ ఉంటుంది. అండ్ విచ్ షోస్ ద మూవీ వాజ్ సక్సీడెడ్ టు కనెక్ట్. అండ్ అలా చాలా తక్కువ మూవీస్ కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్. నివిన్ పాలీ ఈజ్ బ్యాక్ ఇన్ హిస్ జోన్. ఒక న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, లైక్ బెస్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్ అనిపించింది. అండ్ ప్రేమంలో ఉండే సాఫ్ట్ టచ్ మళ్ళీ చూపించాడు. అండ్ మూవీలో ఫీమేల్ క్యారెక్టర్గా చేసిన అమ్మాయి పేరు రియా షిబు. వావ్, ఎంత క్యూట్గా చేసిందో. మూవీ మొత్తం చూసిన తర్వాత నివిన్ పాలీ క్యారెక్టర్ కంటే రియా షిబు చేసిన క్యారెక్టర్, ఢిల్లీలో క్యారెక్టర్ మనకు చాలా కనెక్ట్ అవుద్ది. లైక్ షీ ఈస్ లైక్ ఎవ్రీ బాయ్స్ డ్రీమ్ గర్ల్ అనిపించింది. షీ ఈస్ వెరీ యాప్ట్ ఫర్ దట్ రోల్. చాలా న్యాచురల్గా చేసింది. అండ్ ఆల్ ద క్యాస్ట్ హూ ప్లేడ్ స్మాల్ రోల్స్ లైక్ అజు వర్గీస్ గారు, ప్రియా వారియర్, ప్రీతి ముకుందన్ అండ్ ఆల్ చాలా బాగా చేశారు. దే డిడ్ దేర్ బెస్ట్. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా సెట్ అయింది. అండ్ నెగిటివ్స్ ఏంటంటే ఏం లేవు, ఒక్క నెగిటివ్ కూడా లేదు నాకైతే. ఇట్స్ వెరీ క్లియర్. అండ్ లైట్గా క్లైమాక్స్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. అండ్ నేను కూడా స్టార్టింగ్లో అయ్యాను, లైక్ నాకు ఒక లూప్ లాగా అనిపించింది. సో మీరే చూడండి. ఇంత మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన తర్వాత డౌట్స్, క్లారిటీస్, క్లైమాక్స్లో కన్ఫ్యూజన్స్ ఇవన్నీ అనవసరం. అండ్ ఫైనల్గా చెప్పాలంటే 2 hours 20 minutes ఎక్కడా బోర్ కొట్టకుండా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలంటే ఈ మూవీని పక్కా చూసేయండి. వర్త్ ఎవ్రీ మినిట్ వాచింగ్ ఇట్. అండ్ ఫ్యామిలీ వాచ్, ఎస్ ఇట్ ఈస్. సో అంతే ఫ్రెండ్స్, ఇది నా మూవీ రివ్యూ. నాకు ఎలా అనిపించిందని. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పుట్ ఆన్ ద బెల్ ఫర్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్. అండ్ ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.